This is KVR Narasimha Rao, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adhikavan University, Rajahmundry. So now we are discussing the third BSc Statistics, 6th semester, Elect 2 paper, Applied Statistics 1. This paper consisting of 5 units. The first unit is time series analysis. This time series, what is meant by time series and what is meant by time series data and what is meant by time series analysis. So, the chronological arrangement of statistical data of some economic variable or composite of variables with respect to change in time is called time series. అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఎకనామిక్ వేరియబుల్స్ అంటే ఆర్థికపరమైనటువంటి వేరియబుల్స్. ఆర్థికపరమైన వేరియబుల్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాంకింగ్ సెక్టార్లో తీసుకుంటే మనకి సేల్స్, బ్యాంకింగ్ సెక్టార్ కానీ బిజినెస్ సెక్టార్ తీసుకుంటే సేల్స్, డిపాజిట్స్, ప్రాఫిట్స్, లాసెస్, ఇన్వెస్ట్మెంట్, వీటన్నిటినీ కూడా మనం ఏమంటామంటే ఎకనామిక్ వేరియబుల్స్ అంటాం. సో నౌ ఈ ఎకనామిక్ వేరియబుల్స్ని మనం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ని కాలములో జరిగే మార్పుకి అనుగుణంగా ఒక వేరియబుల్లో జరిగే మార్పుని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కనుక అరేంజ్మెంట్ చేస్తే వచ్చిన దాన్ని మనం టైం సిరీస్ అని చెబుతూ ఉంటాం. సో దట్ ఈస్ ది క్రానలాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఆఫ్ సమ్ ఎకనామిక్ వేరియబుల్ ఆర్ కాంపోజిట్ ఆఫ్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైమ్ ఈజ్ కాల్డ్ టైం సిరీస్ డేటా. సో ది ఎగ్జాంపుల్ ఈజ్ ది సేల్స్ ఆఫ్ a business or the SB accounts of a bank, the profit of a business. These are all the various economic variables and time series. And next, the data relating to the time series is called time series data. Analysis of this time series is called time series analysis. So, now the time series data can be changed with respect to time. So, some time series data may increase, some time series data may decrease. Some time series data may be stable up to certain extent. అంటే కొన్ని టైం సిరీస్ డేటాలు తీసుకున్నప్పుడు టైంలో జరిగేటువంటి మార్పు, టైం ఎప్పుడు ఏమవుతుంది? టైం ఇంక్రీజింగ్. కానీ టైం సిరీస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతుందంటే టైంతో పాటు పెరిగేవి కొన్ని ఉంటాయి. టైంతో పాటు టైం పెరిగినప్పటికీ కూడా ఆ విలువలు తగ్గుతూ కొన్ని ఉంటాయి. కొన్ని అయితే టైంలో ఏ విధమైన మార్పు వచ్చినప్పటికీ కూడా ఆ వాల్యూస్లో డేటాలో ఏ విధమైన మార్పు, అబ్జర్వ్డ్ డేటాలో ఏ విధమైన మార్పు ఉండదు. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మనకి ది పాపులేషన్ తీసుకున్నాం, మానవ జనాభా తీసుకుంటే కాలముతో పాటు కాలములో జరిగే మార్పుకి మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి భారతదేశ జనాభా ఏదో 37 కోట్లు ఉండేది. అప్పటి నుంచి ఇప్పటికి 2020కి వచ్చేటప్పటికి 132 కోట్లకి అయింది. కాలము పెరిగింది, కాలంతో పాటు ఆ విలువ పాపులేషన్ అనేది పెరిగింది. అంటే ఈ పాపులేషను ఈ కాలానికి సంబంధించినటువంటి ఒక క్రమమైన పద్ధతిలో దీన్ని అమర్స్తే అంటే 1947, 48, 49, 50 ఇలా పాపులేషన్ కూడా ఇచ్చుకుంటా పోతే దట్ ఈస్ కాల్డ్ టైమ్ సిరీస్ డేటా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ టైం సిరీస్లో సాధారణంగా 2 వేరియబుల్స్ ఉంటాయి. టైం సిరీస్లో 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి టైము, 2 టైంతో పాటు మారేటువంటి వేరియబుల్. ఈ టైంను సాధారణంగా వేరియస్ టైమ్స్ కాబట్టి T1, T2 ఎక్సెట్రా, TA ఎక్సెట్రా, TN అని n టైమ్స్ అనుకున్నప్పుడు T1 దగ్గర
టైం సిరీస్ వాల్యూని UT1, T2 దగ్గర టైం సిరీస్ వాల్యూని UT2 ఎక్సెట్రా, TI దగ్గర టైం సిరీస్ వాల్యూ UTI, TN అనే టైం దగ్గర టైం సిరీస్ వాల్యూని UTN. అంటే టైం సిరీస్ అనేటువంటిది U ఆఫ్ Tతో సూచిస్తున్నాము. సో టైం సిరీస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైం. సో దేర్ ఫోర్ a time series can be expressed as a function of t. So therefore u of t is equal to f of t is the general formula for the time series data. So hence time series depending upon change of time. So ut is equal to f of t. So time series consisting of two variables. One is time, another is time series values. What are the time? Time t. What is the time series value? Ut. Therefore ut is equal to f of t. So the time series can be changed with respect to time, but depending upon several components or several factors. So the sales of a business increasing depending upon the seller and the facilities available at the shop and the provision and place of the shop, place of the shop, all the factors. In a similar manner, in the time series value change depending upon various components. So many components are there. Some main components of time series are three components. What are the three components? One is a long-term fluctuation, second one is short-term fluctuation, and third one is irregular fluctuation. Once again, what are the main components of time series? The main components of the time series are, the first one is long-term fluctuation, second one is short-term fluctuation, third term is irregular fluctuation. The first one is long-term fluctuation. This is otherwise called trend or secular trend. Long-term fluctuation is otherwise called secular trend or trend. So what is meant by long-term fluctuation? Long-term fluctuation means the variation of the time series with a span of long period are called long-term fluctuation. So certain businesses improves its performance by change of a long time. Suppose if a shop is established at a particular place, the sales of the shop increasing gradually and it reaches at certain level for a long period, but not within the day or within hours. అంటే ఒక బిజినెస్ను స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ అభివృద్ధి చెందటానికి ఒకరోజు 2 రోజులు జరిగిపోదు. అది కొంతకాలం, చాలా ఎక్కువ కాలం తర్వాత, అంటే 1-2 రోజులు జరగకుండా కొంతకాలం వరకు కూడా పెద్దగా సేల్స్ లేకపోయినప్పుడు కూడా కొంతకాలం వచ్చేటికి ఒక లెవెల్ ఆఫ్ సేల్స్ అనేటువంటి జరుగుతుంది. ఇదంతా కూడా చాలా లాంగ్ పీరియడ్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లాంగ్ షార్ట్ అనేటువంటి దానికి నో క్లియర్ ఐడియా ఏమీ లేదు. కానీ ఏంటంటే అది మనం తీసుకునేటువంటి డేటాను బట్టి ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హ్యూమన్ పాపులేషను, లేదా ఇప్పుడు మనం ఏదో బిజినెస్ అని తీసుకున్నప్పుడు అవి అన్నీ ఎలా ఉంటాయంటే, సంవత్సరాలు హ్యూమన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలంటే మినిమం 1 year ఉండాలి. అలాగే ఒక బ్యాక్టీరియా పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వాలంటే మినిమం మనకి ఒక అవర్స్లో, సెకండ్స్లోనే అది పెరిగిపోయే అవకాశం ఉంది. అంచేత టైం అనేటువంటిది లాంగ్ షార్ట్ అనేటువంటిది నో క్లియర్ ఐడియా, దట్ డిపెండింగ్ అపాన్ ద పాపులేషన్ టు బి టేకెన్. అలాగే ఒక బిజినెస్ తీసుకున్నాం, ఒక ఐస్ క్రీమ్స్ బిజినెస్ తీసుకున్నాం, ఒక 3 months ఉంటుంది బిజినెస్ అనేటువంటిది. అలాగే ఒక గొడుగులు సేల్స్ ఆఫ్ అంబ్రెల్లాస్ తీసుకున్నాం, అది రైనీ సీజన్లో ఉంటుంది, ఒక షార్ట్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. అక్కడ ఒక్కరోజు వాడు షాప్ తీయకపోతే వాడు సేల్స్ చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుచేత లాంగ్ షార్ట్ అనేటువంటిది నో క్లియర్ ఐడియా ఉండదు, కానీ దట్ డిపెండింగ్ అపాన్. నెక్స్ట్ వన్ ఈజ్ so long term fluctuation means
the variation of the time series with a span of long period are called long-term fluctuation or secular trend or trend. And it can be also be defined as the general, average, smooth, long-run tendency of the data to increase or decrease over a long period is also called long-term fluctuation or secular trend. అంటే ఒక టైం సిరీస్ లాంగ్ పీరియడ్లో టైం సిరీస్లో యావరేజ్ని స్మూత్గా ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా టైం సిరీస్ వాల్యూ అనేటువంటిది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ జరుగుతూ ఉంటే దాన్నే మనకి ట్రెండ్ అని కానీ సెక్యులర్ ట్రెండ్ అని కానీ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈ టైం సిరీస్ లాంగ్ టర్మ్ ఫ్లక్చువేషను అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. ద ట్రెండ్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. వన్ ఈజ్ అప్వర్డ్ ట్రెండ్, సెకండ్ వన్ ఈజ్ downward trend, and third one is stable trend. Now we go to what is meant by upward trend. If the time increases, affects time series also increases, then the trend is said to be upward trend. అంటే టైం ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు, టైం తగ్గటం అనేటువంటి జరగదు. రోజులన్నీ గడుస్తూనే ఉంటాయి, నిమిషాలన్నీ ఎదురుకి వెళ్తూనే ఉంటాయి, గంటలన్నీ ఎదురు కదులుతూ ఉంటాయి. కానీ దానికి అనుగుణంగా ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది కూడా అదే రేంజ్లో పెరుగుతూ ఉంటాయి. ఇఫ్ ద టైమ్ ఇంక్రీజెస్, ఎఫెక్ట్స్ టైమ్ సిరీస్ ఆల్సో ఇంక్రీజెస్, దెన్ ద ట్రెండ్ ఈజ్ సెడ్ టు బి అప్వర్డ్ ట్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్, ద పాపులేషన్ గ్రోత్. Population growth shows always upward trend. Next one is downward trend. Next one is downward trend. What is meant by downward trend? If the time increases, affects the decrease in time series value, then the trend is said to be downward trend. అంటే టైం ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా ఆ టైం సిరీస్ వాల్యూ అనేటువంటిది డిక్రీజ్ అవుతూ ఉంటే అలాంటి ట్రెండ్ని ఏమంటాం అంటే డౌన్వర్డ్ ట్రెండ్ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఎపిడెమిక్స్ అనేటువంటి తీసుకున్నాం, అంటురోగాలు అనేది తీసుకున్నాం. టైం పెరిగింది, పూర్వం ఎర్లీ డేస్లో అంటురోగాలు వచ్చి అనేక మంది మరణాలు జరుగుతూ ఉండే. కానీ ఇప్పుడు ప్రభుత్వాల్లో అవేర్నెస్ వచ్చింది, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు. దానివల్ల ఎపిడెమిక్స్ అనేటువంటిది టైంతో పాటు పెరగలేదు కానీ టైంతో పాటు డిక్రీజ్ అవుతున్నాయి. ఇది డౌన్వర్డ్ ట్రెండ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటంటే స్టేబుల్ ట్రెండ్ అంటే ఏంటి? స్టేబుల్ ట్రెండ్ అంటే అర్థం ఏంటంటే ద టైమ్ ఇంక్రీజెస్ ఈవెన్ దో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ టైమ్ సిరీస్, దెన్ ది ట్రెండ్ ఈజ్ సెడ్ టు బి స్టేబుల్ ట్రెండ్. అని టైం పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ టైం సిరీస్లో ఏ విధమైన మార్పు జరగట్లేదు. అలాంటి ట్రెండ్ని ఏమంటామంటే మనకి స్టేబుల్ ట్రెండ్ అంట. ఇన్ జనరల్లీ ది స్టేబుల్ ట్రెండ్ కెన్ నాట్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఎనీ బిజినెస్. ఎయిదర్ ఇట్ మే షో స్టేబుల్ అట్ టు సర్టెన్ ఎక్స్టెంట్, ఫైనల్లీ the trend show either upward or downward only. So that is called long-term fluctuation. Once again, what is meant by long-term fluctuation? The variation of the time series with a span of long period are called long-term fluctuation. It is otherwise called secular trend or trend. That means the average, general, smooth, long-run tendency to increase or decrease of the data is called trend. Trends are again 3 types. One is upward trend, second one is downward trend, third one is stable trend. Upward, what is meant by upward trend? If the time increases, affects time series also increases, then the trend is said to be upward trend. Example, population growth. Next one is downward trend. If the time increases, affects a decrease in time series value, then the trend is said to be downward trend. Example, epidemics. And next one is stable trend. If the time increases, then even though there is no change in time series after the change in time also, then the trend is said to be stable trend. So we cannot give any example for stable trend
any business either show upward and or downwards, and finally it may show certain, up to certain extent the business, the trend may be stable, finally it show either upward or downward. Next one is short-term fluctuation or periodic fluctuation. The variation of the time series with a span of short period, and the time series again gets same or nearly same value after the regular intervals of time are called short-term fluctuation. Once again, అంటే టైం సిరీస్లో ఒక స్వల్ప కాల వ్యవధిలోనే మార్పు జరుగుతూ ఆ మార్పు అనేటువంటిది తిరిగి మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ అదే వాల్యూ కానీ ఇంచుమించు అదే వాల్యూ కానీ టైం సిరీస్ పొందుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ ఆర్ పీరియాడిక్ ఫ్లక్చువేషన్. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనకి కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఎనీ హౌస్ ఇంక్రీజెస్ ఇన్ సమ్మర్, అండ్ దిస్ high consumption of electricity once again come after 1 year. So that is the best example for short term fluctuation. In a similar manner, the sales of ice creams increases in summer, and this type of sales only occur after 1 year. The sales of woolen cloths increases in winter, and the sales of gold and silver ornaments increases in marriages and festival seasons. These are the various examples for short-term fluctuation. What is meant by short-term fluctuation? The variation of the time series with a span of short period, and the time series again gets same or nearly same value after regular intervals of time are called short-term fluctuation or periodic fluctuation. These short-term fluctuations are again two types. One is seasonal fluctuation and second one is cyclic fluctuation. What are the two types of short-term fluctuation? Seasonal fluctuation and cyclic fluctuation. అంటే seasonal fluctuation అంటే ఏం చెప్పాం? కాలశ్రేణిలో ఒక స్వల్ప కాల వ్యవధిలోనే మార్పు జరిగి తిరిగి అదే వాల్యూ కానీ ఇంచుమించు అదే వాల్యూ కానీ తర్వాత కొంతకాలానికి రిపీట్ అవుతూ ఉంటే దాన్ని షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్ అని, స్వల్పకాల చాంచల్యాలు అని కానీ పీరియాడిక్ ఫ్లక్చువేషన్స్ కానీ అంటూ ఉంటాం. ఈ షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ మళ్ళీ రెండు రకాలు. ఒకటి సీజనల్ ఫ్లక్చువేషన్, సెకండ్ వన్ ఈజ్ సైక్లిక్ ఫ్లక్చువేషన్. వాట్ ఈజ్ meant by seasonal fluctuation? The variation of the time series with a span of less than 1 year, అంటే 1 సంవత్సర కాల వ్యవధి లోపలే టైం సిరీస్లో మార్పు జరుగుతూ మళ్ళీ ఆ టైం సిరీస్ వాల్యూ సేమ్ ఆర్ నియర్లీ సేమ్ వాల్యూ మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ వస్తూ ఉంటే, అంటే ఇది 1 ఇయర్, లెస్ దాన్ 1 ఇయర్ అంటే లెస్ దాన్ 1 డే అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, లేదా 6 మంత్స్ అవ్వచ్చు, లేకపోతే 1 ఇయర్కి అవ్వచ్చు. ఇదంతా 1 ఇయర్ లోపల జరగాలి. చెప్పాను నేను, ది సేల్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్, ఫ్లోర్స్, వెజిటబుల్స్ ఇంక్రీజెస్ ఇన్ మ్యారేజ్ అండ్ ఫెస్టివల్ సీజన్. మన ఇండియాలో తీసుకున్నాం, పెళ్ళిళ్ళ సీజను, ఫెస్టివల్ సీజన్లో వచ్చినప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ ప్రైసెస్ సేల్స్ అని అమ్మకం పెరుగుతుంది. ఎంతకాలం ఉంటుంది? ఆ మ్యారేజ్ సీజన్ ఉన్నంతసేపు ఉంటుంది, మళ్ళీ అయిపోతే మళ్ళీ మామూలు అవుతుంది. మళ్ళీ మ్యారేజ్ సీజన్ వస్తే మళ్ళీ అవుతూ ఉంటాయి. మ్యారేజ్ సీజన్ సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, ఒక 2 నెలలో ఉంటాయి, మళ్ళీ అమ్ముతాయి, మళ్ళీ మానేస్తుంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాగే ఐస్ క్రీమ్స్ అనేటువంటి తీసుకున్నాం, బాగా ఎక్కువ అమ్ముతుంది, వేసవకాలంలో అమ్ముతూ ఉంటుంది, మళ్ళీ వేసవకాలం సంవత్సరానికి వస్తూ ఉంటుంది. అలాగే మనకి వెజిటబుల్స్ తీసుకున్నాం, వెజిటబుల్స్ ధరలు అనేటువంటిది కొన్ని సీజన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే వరదలు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినాయి, లేకపోతే సమ్మర్లోని మనకి ఏమవుతుంది, వెజిటబుల్స్ ధరలు అనేటువంటిది చాలా ఎక్కువ రేట్లో ఉంటూ ఉంటాయి. అప్పుడు పంట వెజిటబుల్స్ పాడైపోతాయి వరదల టైంలో, సమ్మర్లోనేమో పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. సో అవి మనకి సీజనల్ ఫ్లక్చువేషన్కి ఎగ్జాంపుల్. అంటే ద వేరియేషన్ ఆఫ్ ద టైమ్ సిరీస్ with a span of less than 1 year are called seasonal fluctuations. These seasonal fluctuations are due to two reasons. One is natural made convention and second one is man made convention. ఈ సీజనల్ ఫ్లక్చువేషన్ 1 ఇయర్ లోపల జరిగే ఫ్లక్చువేషన్స్ 2 రకాల కారణాల వల్ల వస్తూ ఉండదు. ఒకటి ప్రకృతిపరమైనటువంటి మార్పుల వల్ల,
రెండు మానవుడు తనకు కావాలనుకున్న విధానాల వల్ల. అంటే ఏంటి న్యాచురల్ మేడ్ కన్వెన్షన్ అంటే ద వేరియేషన్ ఆఫ్ ది టైమ్ సిరీస్ విత్ ఎ స్పాన్ ఆఫ్ లెస్ దాన్ 1 year డ్యూ టు న్యాచురల్ క్లైమాటిక్ కండిషన్స్. అంటే ప్రకృతి పరముగా సహజ సిద్ధముగా జరిగే ఋతువులలో జరిగే మార్పుకు అనుగుణంగా టైం సిరీస్లో మార్పు జరుగుతూ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ మేడ్ కన్వెన్షన్. ఉదాహరణకి ది ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ ఇంక్రీజెస్ ఇన్ ఫ్లడ్ సీజన్స్ అండ్ సమ్మర్. ఇది న్యాచురల్. అంటే మనకి సేల్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఇంక్రీజెస్ ఇన్ సమ్మర్. ఇది న్యాచురల్ మేడ్ కన్వెన్షన్. అలాగే ది ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ ఇంక్రీజెస్ ఇన్ సమ్మర్ ఈజ్ అ న్యాచురల్ మేడ్ కన్వెన్షన్. ఇది అలాగే ది సేల్స్ ఆఫ్ woolen cloths increases in winter. This is a natural climatic condition, natural made convention. Next one is man-made convention. The variation of the time series with a span of less than 1 year and the variation due to man-made conventions like traditions, customs and habits are called man-made convention. అంటే టైం సిరీస్లో 1 year లోపలనే మార్పులు జరుగుతాయి. కానీ అవి దేనివల్ల జరుగుతాయంటే మనిషి కావాలనుకున్నట్టుగా తను మార్చుకుంటూ ఉంటాడు. అంటే మనకి మ్యారేజెస్ అనేటువంటిది కావాలన్నప్పుడు చేసుకోవడం వల్ల తప్ప ప్రకృతి అని కాదు అది. అలాగే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అనేటువంటి మ్యారేజ్ ఫెస్టివల్ సీజన్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటాయి. కారణం ఏంటిది? పండగలకి పబ్బాలకి గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్ చేసుకోవడం అనేటువంటిది ఒక సాంప్రదాయం, ట్రెడిషన్. అది ఆ ట్రెడిషన్ వల్ల కానీ హ్యాబిట్స్ అంటే పెళ్ళికి అందరికీ భోజనాలు పెట్టాలనుకోవడం అదొక అలవాటు, అంతే తప్ప సాంప్రదాయం అదొక అలవాటు. అలాంటి హ్యాబిట్స్ కానీ లేకపోతే కస్టమ్స్, ఆచార వ్యవహారాల వల్ల సేమియా, ది సేల్స్ ఆఫ్ సేమియా ఇంక్రీజెస్ ఇన్ రంజాన్ సీజన్. రంజాన్ సీజన్ ఏమవుతుంది? ఈ సేమియా సేల్స్ అని చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనిషి ఆ రంజాన్ రోజు సేమియా తినాలని పెట్టుకున్నారు, దానివల్ల పెరుగుతుంటుంది. అవి మ్యాన్ మేడ్ కన్వెన్షన్స్. సో వన్స్ అగైన్ ద సీజనల్ ఫ్లక్చుయేషన్, ద వేరియేషన్ ఆఫ్ ద టైమ్ సిరీస్ విత్ ఎ స్పాన్ ఆఫ్ లెస్ దాన్ 1 year due to some spasmodic conditions, maybe due to some natural conditions or man-made conventions, are called seasonal fluctuations. The seasonal fluctuations are due to natural made conventions and man-made conventions. Natural made convention means the variation of the time series due to natural climatic conditions are called natural made conventions. And man-made convention means the variation of the time series span of less than 1 year due to man-made conventions like marriage, like traditions, customs and habits are called seasonal fluctuations. So next one is cyclic fluctuations. What is meant by cyclic fluctuation? The variation of the time series comes in an oscillatory fashion. That means the cyclic manner. The variation of the time series, the span of more than 1 year. Whereas seasonal fluctuation, variation with less than 1 year. Cyclic fluctuation is the variation of the time series with a span of more than 1 year, and the time series again gets same or nearly same value after 1 year, are called cyclic fluctuations. In cyclic fluctuation in business, we are generally observing 4 cycles. How many cycles in business? 4 cycles. అంటే సైక్లిక్ ఫ్లక్చువేషన్ అంటే ఏంటి? 1 సంవత్సర కాల వ్యవధి కంటే ఎక్కువ కాలం తర్వాత కాలశ్రేణిలో మార్పు జరిగి సేమ్ కానీ ఇంచుమించుగా సేమ్ వాల్యూ కానీ తిరిగి పొందుతూ ఉంటే దాన్ని మనం సైక్లిక్ ఫ్లక్చువేషన్ అని చెప్తున్నాం. ఈ సైక్లిక్ ఫ్లక్చువేషన్స్లో అనేటువంటి సాధారణంగా బిజినెస్లోనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బిజినెస్లో సాధారణంగా 4 cycles ఉంటాయి. ఇన్ బిజినెస్ వీ హ్యావ్ జనరల్ అబ్జర్వ్ 4 cycles. One is prosperity, and second one is recession, and third one is
depression, and fourth one is recovery. What are the 4 cycles in business? Prosperity and the period of boom, and recession, depression, and recovery. So for completing these 4 cycles in any business, it will take 7 to 11 years. How many years to complete a complete cycle of the 4 cycles? 7 to 11 years. These cyclic fluctuations are generally observed only in business, large scale business, not in short scale business. And now we go to the last one, that is irregular fluctuation or random fluctuation or episodic fluctuation. The variation of the time series not due to trend, not due to seasonal, not due to cyclic fluctuation, but the time series can be changed with respect to time are called cyclic fluctuations. Irregular fluctuation అంటే టైం సిరీస్లో ట్రెండ్ వల్ల కాకుండా, సీజనల్ వల్ల కాకుండా, సైక్లిక్ ఫ్లక్చువేషన్ వల్ల కాకుండా కూడా టైం సిరీస్లో మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ మార్పునే మనం ఇర్రెగ్యులర్ ఫ్లక్చువేషన్ అని, లేదా ర్యాండమ్ ఫ్లక్చువేషన్ అని, ఛాన్స్డ్ ఫ్లక్చువేషన్ అని, దాన్ని ప్రాబబిలిస్టిక్ ఫ్లక్చువేషన్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. The variations are purely random, unpredictable, and unpreventable, which are beyond the control of human hand. ఎందుకు వస్తాయి? అండ్ దీస్ అంటే మనిషి తన కంట్రోల్లో ఉండకుండా ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎక్కడ వస్తుందో తెలియదు. డ్యూ టు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్, వీటి వల్ల కొన్ని ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఇర్రెగ్యులర్ ఫ్లక్చువేషన్స్ అని చెప్తూ ఉంటాం. సో the main components of the time series are seasonal fluctuation, and cyclic fluctuation and irregular fluctuation. So how many components? Mainly we can say that only 3 components. The second component is distributed into 2 components. One is seasonal and cyclic fluctuation. Long-term fluctuation or trend, and seasonal fluctuation, cyclic fluctuation, and irregular fluctuation. So every time series data consisting of 4 components. That is trend value, seasonal value, cyclic value, and irregular value. And these values can be written as trend value at any time is T suffix T, and seasonal value at any time T is ST, cyclic value at a time T is CT, irregular variation at any time T is IT or RT. So time series is a function of 4 components: TT, ST, CT, and IT. Now we go to next topic, that is analysis of time series. So what is meant by time series? The chronological arrangement of statistical data with respect to change in time of some economic variable or composite of variables is called time series, and the data relating to time series is called time series data. Time series consisting of 2 variables, hence time series is otherwise called a bivariate data. Time series is a bivariate data. It having 2 variables, time t and time series ut. So ut is a function of 4 components: tt, st, ct, and it. Now we go to what is meant by analysis of time series. Analysis of time series can be done through 2 steps. One is analyzing the time series data
for separating the various components one from the other. We have four components in a time series. So these four components can be separated one from the other. That is the first step in the analysis of time series. And second one is isolating these components one from the other. That means these components can be separated one from the other and identifying the net individual effects. These are the 2 points in the analysis of time series. So what is meant by analysis of time series? Analysis of time series having two main points. One is separating the components of the time series one from the other, and second one is isolating these components one from the other and find their net individual effects. That is the concept of analysis of time series. Now we go to what are the different mathematical models of time series. So what is meant by mathematical model? The representation of mathematical formula for the time series data. That is mathematical model. So the main mathematical models of time series are three types. One is additive mathematical model, second one is multiplicative mathematical model, and third one is mixed mathematical model. అంటే మనకి టైం సిరీస్ అనాలిసిస్లో ఏం చెప్పాము? టైం సిరీస్లో ఏ ఏ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ని గుర్తించి వాటిని ఒకదాని నుంచి ఒకటి సెపరేట్ చేసి ఒక్కొక్క దాని యొక్క విడివిడి ప్రభావాన్ని కనుక్కోవడమే అనాలిసిస్ ఆఫ్ టైం సిరీస్ ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే మనకి టైం సిరీస్ మ్యాథమెటికల్ మోడల్స్ అంటే మ్యాథమెటికల్ మోడల్ అంటే ఈ టైం సిరీస్ని మ్యాథమెటికల్ ఫార్ములాలు ఉపయోగించి ఎక్స్ప్రెస్ చేస్తే వచ్చిన దానినే మనకి మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ టైం సిరీస్ అంటారు. అంటే ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్, ద మ్యాథమెటికల్ ఫార్ములా రిప్రజెంటేషన్ ఆఫ్ ది టైమ్ సిరీస్ డేటా ఈజ్ కాల్డ్ మ్యాథమెటికల్ మోడల్. The main mathematical models of time series are three types. One is additive mathematical model, and second one is multiplicative mathematical model, and third one is mixed mathematical model. మొదటిది ఎడిటివ్ మోడలు, రెండవది మల్టిప్లికేటివ్ మోడలు, మూడవది మిక్స్డ్ మ్యాథమెటికల్ మోడల్. వాట్ ఈజ్ ఎడిటివ్ మ్యాథమెటికల్ మోడల్? If the components of the time series can be expressed as a sum of all the components for the time series value. That means if ut is the time series data and ut is a function of tt, st, ct, it, it is well known previously. Now if ut can be expressed as sum of tt, st, ct and it, that is ut is equal to tt plus st plus ct plus it. This is the additive mathematical model. అంటే టైం సిరీస్లో యూటీ ఏదైతే ఉందో అది 4 కాంపోనెంట్స్ యొక్క మొత్తంగా కనుక మనం రాయగలిగితే ఆ మోడల్నే ఎడిటివ్ మ్యాథమెటికల్ మోడల్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే మల్టిప్లికేటివ్ మ్యాథమెటికల్ మోడల్. ఇఫ్ ద టైమ్ సిరీస్ వాల్యూ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద 4 కాంపోనెంట్స్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ మోడల్. ఇఫ్ టీ denotes time, ut denotes time series value at any time t. tt, st, ct and it are trend, seasonal, cyclic and irregular values at any time t. Then ut is equal to tt into st into ct into it is a multiplicative mathematical model. Next one is mixed mathematical model. A mixed mathematical model is a mixture of both additive and multiplicative models. అంటే ఒక మ్యాథమెటికల్ మోడల్లో ఎడిషన్, మల్టిప్లికేషన్ 2 సింబల్స్ను ఉపయోగించి ఒక ఫార్ములాగా రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ మ్యాథమెటికల్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్, certain examples for mixed models are ut is equal to tt into st into ct plus it. Some other example, ut is equal to tt plus
various some other examples are can be given. TT into ST plus CT into IT. These are the two examples. We can write so many mixed mathematical models. So, what are the different mathematical models of time series? Time series consisting of three mathematical models. One is additive mathematical model, second one is multiplicative mathematical model, and third one is mixed mathematical model. So, what is additive mathematical model? If UT is equal to TT plus ST plus CT plus IT. What is the multiplicative mathematical model? UT is equal to TT into ST into CT into IT. What is mixed mathematical model? Mixed mathematical model is a mixture of both addition and multiplication. So you can use both plus and into among the four components. Certain examples are UT is equal to TT into ST into CT plus IT. Some other example, UT is equal to TT into ST plus CT and IT. Some example, TT plus ST into CT plus IT. So many models can be represented for mixed mathematical model. So we have discussed today is what is meant by time series and what are the main components of time series and what is meant by time series analysis and what are the different mathematical models. For the examination point of view, in this chapter, the main question is what is meant by time series and describe the various components which influence time series and what are the different mathematical models of time series. Each example లో ఈ చాప్టర్ నుంచి మనకి టైం సిరీస్ అంటే ఏంటి, టైం సిరీస్ని ప్రభావితం చేసే అంశాలను వివరించండి అంటాడు. నెక్స్ట్ ఏంటంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో మ్యాథమెటికల్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి వాటిని వివరించండి అని చెప్తూ ఉంటాడు. సో టైం సిరీస్ అనేటువంటి తీసుకున్నప్పుడు టైం సిరీస్ అంటే ఏంటి, ది క్రానలాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా విత్ రెస్పెక్ట్ టు చేంజింగ్ టైమ్ ఆఫ్ సమ్ ఎకనామిక్ వేరియబుల్ ఆర్ composite of variables is called time series and data relating to time series is called time series data. So time series consisting of two variables, one is time, another is time series. Hence time series is univariate or bivariate data. What are the two variables, t and u of t? So time series, what is the example for time series? The various transactions in a banking sector like savings, deposits, recovering, loans, etc. These are the various economic variables of banking. For a business, sales, investment, profit, loss, these are the economic variables in business. So this is the concept of time series. So now what are the main components of time series? Time series can be changed by a number of factors. So the main factor which influence time series are three components. One is long-term fluctuation, second one is short-term fluctuation, and third one is irregular fluctuation. And next one is explanation of long-term fluctuation. Long-term fluctuation means the variation of the time series with a span of long period due to some reasons, and the time series again gets with a long span of time are called long-term fluctuation. And the long-term fluctuation other is called secular trend or trend. That means the general average smooth long run tendency of the data is called secular trend or trend. Trends are again three types: upward trend, downward trend, stable trend. Upward trend means if the time increases, even though the time series also increases. Example, the population growth is the best example for upward trend. Time increases, affects time series also increase, that is called upward trend. If the time increases, effects decrease in time series, then the trend is said to be downward trend. Downward trend. Next one is stable trend.
What is the example for downward trend? Epidemics is a downward trend. Next, a stable trend. If the time increases, even though there is no change in time series value, then the trend is said to be stable trend. There is in any business we cannot show stable trend. We can show only either upward trend or downward trend only. Next one is period short-term fluctuation. Short-term fluctuation means the variation of the time series with a span of short period, and the time series again gets same or nearly same value at regular intervals of time is called short-term fluctuation or periodic fluctuation. So these short-term fluctuations are again three types. One is seasonal fluctuation and second one is cyclic fluctuation. What is meant by seasonal fluctuation? The variation of the time series with a span of less than 1 year, and the time series gets same or nearly same value within 1 year, all called seasonal fluctuation. The seasonal fluctuations are again due to two reasons. One is natural made conventions and second one is man-made conventions. What is meant by natural made convention? The variation of the time series with a span of less than 1 year due to natural climatic conditions, and the time series again gets same or nearly same value within 1 year are called seasonal fluctuation due to natural made conventions. Example, the sales of ice creams increases in summer, the sales of woolen cloths increase in winter. These are the best examples for natural made conventions. Next one is man-made conventions. The variation of the time series the span of less than 1 year due to man-made conventions like traditions, customs, habits, etc. are called man-made conventions. Example, the sales of gold and silver ornaments increases in marriages and festival season, and the sales of cloth business increases in marriage and festival season is also man-made convention. Next one is cyclic fluctuation. The variation of the time series with a span of more than 1 year are called cyclic fluctuation. These cyclic fluctuations are generally observed only in business, not in real life. So in business we have 4 cycles. One is prosperity, recession and depression and recovery. For completing all these 4 cycles, it will take at least 7 to 11 years. The time series data relating to prices, production, wages show cyclic moments. Next one is irregular fluctuation. So, in addition to cyclic seasonal trend value of the time series, some irregular variations are also taken place. That means the variation of the time series not due to trend, not due to seasonal, not due to cyclic, but an unknown force which affect the time series data within an irregular, spasmodic and unpredictable manner. That is what are called irregular or random or chanced fluctuations. These variations cannot be controlled, uncontrollable cause of variation. Next, what is meant by analysis of time series? Analysis of time series consisting of 2 main steps. One is identifying the various components, and second one is isolating these components one from the other and find their net individual effects. Next one is what are the different mathematical models in time series? Time series consisting of 3 main mathematical models. One is additive mathematical model, second one is multiplicative mathematical model, third one is mixed mathematical model. Additive mathematical model is UT is equal to TT in plus ST plus CT plus IT. Mixed multiplicative mathematical model. UT is equal to TT into ST into CT into IT. Mixed mathematical model is a model consisting of
mixture of both addition and multiplication. Certain examples are ut is equal to tt into st into ct plus it. Another example is ut is equal to tt into st plus ct into it. So many examples can be written. These are the concepts of time series data for the first lesson. This lesson is the first topic in the first unit of third BSc Statistics elective paper, Applied Statistics. And students should aware of listening this lesson. If any doubt in this lesson, please contact me. My number is 98491 36584. Thank you very much. God bless you.